తెలుగులో హైయెస్ట్ కామెడీ సీన్స్లో ఒక మూవీ అంటే వెంకీ మూవీ అని చెప్పొచ్చు. ఆ ట్రైన్లో సీన్లు వచ్చేటప్పుడు మాత్రం బ్రహ్మానందం గారి జోక్ కానీ రవితేజ గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ కామెడీ టైమింగ్ అనేది ప్రతి క్షణం యూట్యూబ్లలో ట్రెండింగ్గా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే లెవెల్లో మన గోపీచంద్ అన్న మూవీలో చూడబోతామన్నా అంటే అవును నిజంగానే చూడబోతామన్నట్టు మన డైరెక్టర్ సీను వైట్ల నిజం చేయబోతున్నారు. ఆల్రెడీ వెంకీ సినిమాలో ఎలా అయితే నవ్విచ్చారో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ లోనే మూవీలో కూడా ఖచ్చితంగా నవ్విస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ గా వస్తున్నారు ఈ సినిమాతోని. డైరెక్టర్ సీను వైట్ల ఇంకా హీరో గోపీచంద్ అన్న డైరెక్షన్ లో వస్తున్న మూవీ అయితే విశ్వం. ఈ మూవీ అయితే ట్రైలర్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి అయితే లుక్ వేసుకుందాం పదండి. టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్ కావ్య తాపర్ ని చూపించడం జరిగింది. స్టార్టింగ్ లో తనకి ఎలాంటి హస్బెండ్ కావాలి అని అడిగితే మంచిగా చూసుకునే హస్బెండ్ అని చెప్పి కొన్ని బోల్డ్ డైలాగ్స్ అయితే ఉండడం జరుగుతుంది మూవీలో. అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనము గోపీచంద్ అన్న అయితే కొంచెం రొమాంటిక్ ఇంకా సాంగ్స్ లో పెళ్లి విషయంలో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మన నరేష్ గారు కూడా ఇలా ఫాదర్ రోల్ చేస్తున్నారు మన గోపీచంద్ అన్న సైడ్ నుంచి. అయితే చాలా అంటే చాలా అక్కడి నుంచి కామెడీ స్టార్ట్ అవుతుంది. సునీల్ గారు ఇంకా మనకు తెలిసిందే కదా రవిశంకర్ గారు వీళ్ళందరూ అయితే ఉన్నారు యాక్టింగ్లలో. ఫుల్ అంటే ఫుల్ కామెడీ రోల్లో సినిమా అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఇంకా సినిమాలో ఒక పంచింగ్లు స్టార్ట్ చేయడం అంటే ఖచ్చితంగా గోపీచంద్ అన్న. దాని తర్వాత ఇంకా ట్రైన్లలో ఇక్కడ ఈ క్యారెక్టర్ మీకు అందరికీ తెలిసిందే కదా. ఇంకా వెన్నెల కిషోర్ అయితే చెప్తున్నా కదా ట్రైలర్ చూడండి ఫుల్ అంటే ఫుల్ కామెడీ. ఈసారి ఖచ్చితంగా థియేటర్లో పడి నవ్వుతారు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది ట్రైలర్లో అయితే నిజంగా చెప్తున్నా కదా. ఇంకా నరేష్ గారిది ఇంకా వెన్నెల కిషోర్ గారిది మనం ట్రైన్లో అయితే ఫుల్ కామెడీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే రాబోతుంది గోపీచంద్ అన్న నుంచి విశ్వం సినిమా అయితే. ఖచ్చితంగా ఇప్పుడు రవితేజ అన్న మూవీలో ఎట్లా అయితే వెంకీ మూవీ అంత ఎక్స్పెక్ట్ అని కాదు కానీ మ్యాక్సిమం అయితే ఆ లెవెల్లో కామెడీ అనేది అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడే అంత కామెడీ అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు పంచ్ నాన్ స్టాప్ వేసుకున్న పంచెస్ అనుకోవచ్చు. ఇంకా లాస్ట్లో అయితే వెన్నెల కిషోర్ అయితే ఒకటి ఉంటుంది, వాడు తాగితే ఒకలా ఉంటాడు తాగిన తర్వాత ఇంకొకలాగా చేస్తాడు అని చెప్పి డైలాగ్ అనేది వేరే లెవెల్ కామెడీ అనేది నాకైతే ఫుల్ నవ్వొస్తున్నా. నేను ఇప్పటికీ నవ్వుతున్నా అని చెప్పుకోవచ్చు. లోపల అయితే ఈ సీన్లో చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా నవ్వుతారు. ఒక్కసారి అయితే ట్రైలర్ చూసేసేయండి. ఖచ్చితంగా మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ కామెడీ అంటే ఖచ్చితంగా అక్టోబర్ 11కి అయితే మూవీ రిలీజ్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రైలర్ చూసినాక ఒకటే మాట అంటారు, నేను చెప్పిన మాటనే ఖచ్చితంగా నేనైతే సినిమాకి వెళ్తా అలా ఉంటుంది కామెడీ అయితే. ఎందుకంటే ట్రైలర్ చూసినాక ఖచ్చితంగా నాకు వెన్నెల కిషోర్ది ఇంకా మన నరేష్ గారి కామెడీ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఒకరి మీద ఒకరు పని చేసుకుని అయితే ఖచ్చితంగా అయితే నేను మూవీకి వెళ్తున్నాను. మూవీ అప్డేట్స్ కూడా ఖచ్చితంగా మన దాంట్లో రివ్యూ కూడా వస్తుంది. ఒకసారి అయితే మూవీకి మీ ట్రైలర్ ఎలా అనిపించిందో మన దాంట్లో కూడా కామెంట్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. విశ్వం సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో అయితే మిస్ కాకండి. చాలా మంచి మూవీ అయితే రిలీజ్గా అయిపోతుందని చెప్పొచ్చు చాలా రోజుల తర్వాత. అయితే వెన్నెల కిషోర్ కామెడీ కోసం అయితే ఖచ్చితంగా మనమైతే మూవీకి వెళ్దాం.